మీరు బాగుంటేనే నేను బాగుంటాను. మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే. మన పరిచయంలానే మిగిలిపోకుండా జీవితాంతం కలిసే ప్రయాణం చేయాలి. ఏమంటారు? ఓ మై గాడ్, గౌతమ్ గారు, ఏమైందండి? మనం అసలు విషయం మర్చిపోయామండి. ఏ విషయం? పెళ్లికి కావలసిన పూలదండలు, పూలు తీసుకోవడానికి మనం వెళ్తుంటేనే కదా ఆ ఇన్సిడెంట్ జరిగింది. అవును కదా. చాలా లేట్ అయిందండి. రాణి తాతయ్య కంగారు పడుతున్నారేమో. సరేనండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికండి? మార్కెట్కేనా? కాదు, సినిమాకి. ఝాన్సీ గారు. మరి లేకపోతే ఏంటండి, మార్కెట్కి వెళ్తున్నాను. అన్ని కొనాలి కదా. సరే పదండి, నేను కూడా వస్తాను. ఐ లవ్ యూ. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అండి. హాయ్. హాయ్. అయినా ఏంటండి మీరు అసలేమనుకుంటున్నారు? నిన్నేమో ఆడియో కాల్ చేశారు, ఇప్పుడేమో వీడియో కాల్ చేశారు. ఆడియో కాల్ సెట్ అవ్వలేదండి, అందుకే వీడియో కాల్ చేశాను. అదేనండి, నిన్న ఐ లవ్ యూ చెప్పి టక్కుని ఫోన్ పెట్టేశారు. కానీ నేను మీ ఫీలింగ్స్ని చూడలేదు కదా. అందుకని అంటే మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నారు. ఏంటి? నిజమండి బాబోయ్, మీ కళ్ళల్లో ఏదో మహత్యం ఉందండి. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఓయ్ పిల్ల. బాగుంది. ఏంటది? మీ పిలుపు. నేను చెప్పేది వింటున్నారా? చూస్తున్నాను కూడా. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా ప్లీజ్, నా కోసం. నన్ను చిన్నపిల్లాన్ని చేసి ఇలా ఆడుకోవద్దు. చిన్నపిల్లలు ఎక్కడైనా ఐ లవ్ యూ చెప్పమని అడుగుతారా? అమ్మ దొంగ, ఏం లాజిక్ పట్టారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రాణి. ఓయ్ పిల్ల. చెప్పండి. ముద్దు ముద్దుగా ఉన్నారు, ఓ ముద్దివ్వరాదు? వామో, ముద్దే? అవునండి. పోండి. పోనీ ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వచ్చు కదా. ఆహా, ఏదైనా పెళ్లి తర్వాతే. మరి అప్పటి వరకు? అయినా ఏంటండి ఇది? తెల్లవారితే మన పెళ్ళండి. సరిగ్గా నిద్రపోకపోతే మొహాలు పీక్కుపోతాయి. పెళ్లి పిట్టల మీద కూర్చున్నప్పుడు చూసే వాళ్ళకి మనం ముసలోళ్ళల్లా కనిపిస్తాం. అందుకే త్వరగా నిద్రపోండి. ఏం కాదులేండి, ఎలాగో రేపటి నుంచి ముసలాళ్ళయ్యే వరకు కలిసే పడుకుంటాం కదా. చిచ్చి, సిగ్గు లేకుండా ఏంట మాటలు? నోరు ముయ్యండి.
ఇలా మాట్లాడితే నేను ఫోన్ కట్ చేస్తాను. అమ్మ వద్దు 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 వద్దు. రాణి, ఒక చిన్న మాట. ఏంటంట? నాకు 2 పిల్లలు కావాలి. ఇదిగో ముందే చెప్తున్నాను, లేదు కుదరదు అనొద్దు. 2 అబ్బాయిలే కావాలి. లేదు లేదు, 2 అమ్మాయిలే కావాలి. అవునా? అవును. సర్లేండి, మీ మాట కాకుండా నా మాట కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఓకేనా? అదేం కుదరదు. నాకైతే 2 అమ్మాయిలే కావాలి. నేనెప్పుడో వాళ్ళకి పేర్లు కూడా అనుకున్నాను. ఆ ఏంటి, అప్పుడేనా? అవును. సర్లేండి, ఇంతకీ ఏం పేర్లు అనుకున్నారు? పెద్దమ్మాయి పేరు ఝాన్సీ, చిన్నమ్మాయి పేరు రాణి. ఓహో, అదా సంగతి. అంటే మీ అక్క పేరో పాపకి, మీ పేరో పాపకి పెట్టేస్తారనమాట. అవును. బాగుందండి, చాలా బాగుందండి. మీ అక్క పేరు ఓకే, కానీ ఆల్రెడీ రాణి ఉంది కదా, ఇంకో రాణి ఎందుకు? ఏంటి, మీకు ప్రాబ్లమా? ఆ అదేం లేదండి, ఊరికే తెలుసుకుందామని. ఝాన్సీ అంటేనే ఝాన్సీ రాణి అని. ఝాన్సీ రాణి అంటే పేరు కాదు, ధైర్యం, సాహసం. ఆ ఝాన్సీ రాణి ధైర్య సాహసాలతో బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాడిందో, అలానే ఈ రోజు మా అక్క కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద పోరాడుతుంది. అందుకే మనకి పుట్టిన పిల్లలిద్దరికి ఝాన్సీ అని పేరు పెట్టలేం కాబట్టి ఒకరికి ఝాన్సీ అని మరొకరికి రాణి అని పెడదాం. మీ ఝాన్సీ అక్క అంటే మీకెంత ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. సరే, ఇంకా ఇంకేం లేదండి. ఓకేనండి, గుడ్ నైట్. సరే అండి, గుడ్ నైట్. రాణి రాణి రాణి. ఏంటండి, మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఏం లేదు, తిన్నారా? ఆ మీరు? తిన్నానండి. తెల్లారితే మీ జీవితం మారబోతోంది. నేను మాటిస్తున్నాను రాణి. రాణి, తెల్లారితే నీ పెళ్ళి. హ! నువ్వు ఝాన్సీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మండపంలో కట్టిన పూలు వాడిపోక ముందే నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని తుడిచిపెట్టేస్తాను. మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉండండి. నేను నా పనిలో బిజీగా ఉంటాను. నా మనిషిని పంపిస్తున్నాను రాణి. రేపటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుందని నువ్వు మురిసిపోతున్నావేమో, కానీ నీకు రేపటి నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ఇకపై నీ జీవితాన్ని నడిపించేది నేను. నీకు రోజుకొక ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తాను. వాటిని ఫేస్ చేయలేక పిచ్చిదాన్లాగా రోడ్ల వెంట తిరిగేలా చేస్తాను. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరక్కుండా చేస్తాను. నిన్ను ఏడిపిస్తూనే ఉంటాను.